ఒకే రాష్ట్రం ఒకే కార్డు అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులోని మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో సర్వే ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. నమస్కారం. ఈరోజు అచ్చంపేటలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వన్ కార్డ్ వన్ ఫ్యామిలీ వన్ కార్డ్ వన్ స్టేట్ అనే ప్రోగ్రామ్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అని ప్రతి కుటుంబానికి అందజేయడానికి సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా, రెంట్కు ఉన్నారా, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మొత్తం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మన 14th వార్డ్ సెలెక్ట్ చేయడం జరిగింది అచ్చంపేట మున్సిపల్ పరిధిలో. కాబట్టి మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది 5 రోజుల ప్రోగ్రామ్. ఇది 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ ప్రాజెక్టు ఇది మనకి ఇచ్చిన 5 రోజుల టైం. ఈ 5 రోజులలో ఈ వార్డు మొత్తం కంప్లీట్ చేయాలి, కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్ తోటి. నేను మున్సిపల్ కమిషనర్ అచ్చంపేట. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి 5 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ సర్వే చేస్తున్నాము. ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ ఇష్యూ కొరకు అని ఈ ఓన్లీ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర మొత్తంలో 119 కాన్స్టిట్యున్సీలో ఒక మున్సిపాలిటీలో ఒక వార్డు, ఒక గ్రామ పంచాయతీ లెక్కన తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నాము. అందులో భాగంగా మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీలోని 14th వార్డు, అలానే రూరల్లో బ్రాహ్మణపల్లి తీసుకున్నారు. ఆ రకంగా మేము సర్వే చేస్తున్నాము. సర్వేలో భాగంగా ఒక టీం కాన్స్టిట్యున్సీ హెడ్గా ఆర్డీఓ గారు ఉంటున్నారు. అలానే ఆర్డీఓ గారితో పాటు ఈ వార్డుకు హెడ్గా మున్సిపల్ కమిషనరు, తహసీల్దారు అండ్ వార్డ్ ఆఫీసరు, ఆర్పి అండ్ వీళ్ళందరూ కలిసి ఒక టీం ఏర్పడి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో భాగంగా మేము ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాం. ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఫ్యామిలీ హెడ్గా ఒక మహిళను, ఎవరు ఎక్కువ ఏజ్ ఉన్న మహిళ ఉంటారో ఆ ఇంట్లో హెడ్గా, ఫ్యామిలీ హెడ్గా మహిళను తీసుకున్నాం. ఆ మహిళతో పాటు ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక సర్వే డీటెయిల్స్ తీసుకొని దాన్ని మేము అప్లోడ్ చేస్తాం డైలీ వైజ్గా. మాకు 5 రోజుల టైం లోపు ఈ 14th వార్డు మొత్తం కంప్లీట్ చేసి దాన్ని పూర్తి చేయాలి. కాబట్టి మేము దాన్ని ఇప్పుడు ఈరోజు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ కౌన్సిలర్ అందరూ పాల్గొన్నారు. మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి ఈ సర్వేను విజయవంతం చేయాలని